రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తన సాంప్రదాయానికి సంబంధించి తన కుల వృత్తికి సంబంధించిన దుస్తుల్లో అసెంబ్లీకి వస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నాయకర్ గారు ఏంటి ఈ వస్త్రధారణ రావడానికి కారణం ఏంటి అసెంబ్లీకి? చెప్పండి సార్. ఒక్క విషయం అండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాంప్రదాయ మత్స్యకారుణ్ణి ఈ కూటమి ద్వారా మరి ఇవాళ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. మాకు అసెంబ్లీలో దేవాలయంగా కొలుచుకునే పవిత్రమైన అసెంబ్లీలో కూడా మత్స్యకారు సోదరులు కూడా అవకాశం కల్పించింది ఈ కూటమి. మరి చూసాం, తెలుగుదేశం పార్టీ నుంచి కొల్లు రవీంద్ర గారిని ఒక మంత్రివర్గంలో తీసుకున్నారు. అదేవిధంగా కాకినాడ నుంచి కూడా మరో మత్స్యకారుడు కొండబాబు గారిని మరి ఆయన కూడా అసెంబ్లీలోకి అవకాశం కల్పించారు. అదేవిధంగా నరసాపు నియోజకవర్గంలో మొదటిసారి మరి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మరి ఇక్కడ నరసాపు నుంచి కూడా ఒక సాంప్రదాయ మత్స్యకారుణ్ణి మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఒక అసెంబ్లీకి తీసుకొచ్చిన ఘనత మరి కొనిదెల పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి ఈ సందర్భంగా మీడియా సోదరులందరూ కూడా తెలియజేస్తాను నేను. అంటే మత్స్యకారు సోదరులు ఏదైతే 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉందో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మత్స్యకారు సోదరుల జీవన విధానం చాలా దౌర్భాగ్య స్థితిలో కనబడుతుంది. ఏదైతే ఈ కూటమికి గెలుపులో ఈ మత్స్యకారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారు సోదరులు కూడా మరి కూటమి కూడా సహకరించిన పరిస్థితి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మత్స్యకారు సోదరులకు కూడా మరి అన్ని రకాలుగా కూడా ఆయన వాళ్ళ అభివృద్ధికి మరి ముందున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించిన తర్వాత జనసేన పార్టీ మరి ఆ రోజుల్లో ఓటమి గెలవకపోయినా సరే మరి ఆ రోజు మత్స్యకారు వికాస్ విభాగాన్ని ఏర్పాటు చేసి మరి దానికి చైర్మన్గా కూడా నన్ను పెట్టి మరి రాష్ట్ర మత్స్యకారు నియోజకవర్గాలు కానీ తిరిగి మేము వారు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా తెలుసుకుని మరి జనసేన నుంచి కూడా వారికి మద్దతుగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండడం కూడా మనం అందరూ చూసాం. మరి మేము చూసాం, ఏదైతే మత్స్యకారుల జీవన విధానం ఉత్తరాంధ్ర కానీ విశాఖపట్నం జిల్లాలు కానీ ఎక్కడ చూసినా సరే వారి జీవన విధానం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఆర్థికంగా బాగా వెనకబడి ఉన్నారు మత్స్యకారు గ్రామాలు. మరి వాళ్ళ కూటమి ద్వారా మాకు అవకాశం కలిగింది. ఇక్కడ మరి రాబోయే 5 సంవత్సరాలు కూడా మత్స్యకారు సోదరులందరికీ కూడా మరి ఈ కూటమి అండగా ఉండి ఆ సామాజిక వర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగానే అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి మేము కూడా ఉన్నాం. మరి అసెంబ్లీలో 3 వాళ్ళ మత్స్యకారు సోదరులు వాళ్ళ అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం. మేము కూడా మత్స్యకారు సోదరులందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వెనకబడిన వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ సామాజిక వర్గాలన్నింటికి కూడా మరి పెద్దపీట వేసే విధంగానే ఈ కూటమి ఉంటుందని చెప్పి మరి మరొకసారి మేము తెలియజేసుకుంటూ మరి వాళ్ళ దేవాలయం పవిత్రమైన అసెంబ్లీకి ఇవాళ మేము కూడా వెళ్ళడం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ మత్స్యకారులందరికీ కూడా మత్స్యకారు సోదరులకి ఆర్థికంగా వెనకబడిన వర్గాలకి అన్ని రకాలుగా అండగా ఉంటూ ఏదైతే ఈ కూటమి ఉందో ఈ కూటమి ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక మంచి పరిపాలన అందించే విధంగా ఒక అభివృద్ధి పదంలో ముందుకెళ్లే విధంగానే ఈ కూటమి కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మేమందరూ కూడా ఒక పక్షపాతం లేకుండా రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించే విధంగా మా పరిపాలన ఉంటుందని తెలియజేసుకుంటూ మరందరికీ కూడా మీడియా సోదరులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.